ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రతి సమయం అనుకూలమైనదే. ఈ సమయంలో ప్రార్థిస్తే దేవుడు వింటాడు, ఆ సమయంలో ప్రార్థిస్తే దేవుడు వింటాడు అనేది ఏమీ లేదు. నీవు ఏ సమయంలో ప్రార్థించినా దేవుడు వింటాడు. తన మీద ఆధారపడే వాళ్ళంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా జీవితంలో అవమానాలు, నా జీవితంలో నిందలు, ఇబ్బందులు నాకు కలిగినప్పుడు నీ కృపా బాహుల్యము చేత నాకు ఉత్తరమివ్వు ప్రభువా. నేను నిన్నే ప్రార్థిస్తున్నాను. నీవు ఉత్తరం ఇస్తే నాకు ఆదరణ కలుగుతుంది. నీవు ఉత్తరం ఇస్తేనే శ్రమ నుండి విడుదల కలుగుతుంది. నీవు ఉత్తరం ఇస్తేనే నా అవమానం నుంచి విడుదల కలుగుతుందని ప్రార్థిస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు మేలు చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నావు కదా? అయితే నీవు కూడా ప్రార్థన చేయి. భక్తుడు ప్రార్థిస్తున్న రీతిగా నీవు కూడా ప్రార్థన చేయి. దేవునికి నీ సమస్య చెప్పుకో. మనుషులతో గంటలు గంటలు మాట్లాడతాం, మనుషులతో సహవాసం కలిగి ఉంటాం. ఆ సహవాసం దేవునితో కలిగి ఉండటం ఎంత మంచిదో తెలుసా? దేవుడు నీకు ప్రత్యక్షంగా నీకు కనిపించటం లేదు, కానీ ఆత్మరూపిగా ఆయన నీతోనే ఉన్నాడు. నీ సంగతులన్నీ ఆయనకు తెలుసు. నీ ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనకు మొర్రపెట్టు దినమున నిన్ను ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. ఎంతోమంది దేవుని బిడ్డలు, విశ్వాసులు, దైవజనులు, సేవకులు దేవునికి ప్రార్థించి మేలులు పొందారు. నీవు కూడా పొందుతావు. కృంగిపోకు. నా జీవితంలో ఆధారం ఏంటి, నా జీవితంలో క్షేమం ఎక్కడా అని బాధపడకు. ఎంత దిగజారిపోయిన పరిస్థితులలో నీవున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గొప్ప సహాయం నీకు అందిస్తాడు. నీవు చేసిన ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా నీకు ఉత్తరమిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో విశ్వాసము విడువక, నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో ప్రతి సమయమున దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.